నమస్తే, నేను మీ డాక్టర్ అనంత్ చింతపల్లి, కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ స్కల్ బేస్ సర్జన్. ఎలర్జీ ముక్కులో దీర్ఘకాలంగా ఉంటే ఏమైనా సమస్యలు వస్తాయా? ఎలర్జీ అనేటువంటిది ఏమిటంటే బాడీ కొన్ని స్టిమ్యులస్ కి ఒక రకంగా ఎక్కువగా గనక రియాక్ట్ అవ్వడం, దాన్ని ఎలర్జీ అని చెప్పి జనరల్ గా అనొచ్చు. ఎప్పుడైతే ఈ ధూళి కావచ్చు, డస్ట్ కావచ్చు, పోలెన్ పుప్పొడి లేదా కొన్ని పిల్లులు కానీ లేకపోతే గనక పెట్ డాగ్స్ నుంచి వచ్చే డాండర్ ఏదైతే ఉంటుందో, అంటే వాటి వెంట్రుకల నుంచి వచ్చేటువంటివి మన ముక్కులోకి ఎప్పుడైతే వెళ్ళినప్పుడు లోకలైజ్డ్ ఎలర్జీ, అంటే ముక్కు వరకే పరిమితమైనటువంటి ఈ హైపర్ రెస్పాన్సివ్నెస్ చూస్తూ ఉంటాం. దాని వల్ల కొన్ని దీర్ఘకాలపు సమస్యలు వస్తాయి. ఎట్లంటే ఫర్ ఎగ్జాంపుల్ సైనోనాజల్ పాలిప్స్, అంటే ముక్కులో నీటి బుడగల్ లాంటివి ఏర్పడడం అనేటువంటి మొదలవుతాయి. ఇదే గనక మరీ ఎక్కువగా గనక కంటిన్యూ అయినప్పుడు ఏమవుతుందంటే లోవర్ ఎయిర్వే, అంటే ఊపిరితిత్తుల మీద కూడా వాటి ప్రభావం వచ్చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుచేత ఎప్పుడైతే గనక ఈ ముక్కు దురద కానీ ముక్కులోంచి తదేకంగా చీమిడి కారణం, దీర్ఘకాలంగా కారణం, తదేపదంగా తుమ్ములు ఎక్కువ రోజులు లేదా వారాల వరకు అలాగే ఉండడం కనుక జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ సూచనలు అన్నమాట. లోపల ముక్కులో ఎలర్జీ ఎక్కువగా ఉంది, పర్సిస్టెంట్ గా ఉంది అన్న దానికి నిదర్శన. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ గా దానికి చెకప్ చేసుకొని దాన్ని నివారించే దిశగా మనం స్టెప్స్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.